అందరికీ నమస్కారం. నేను మీ రామమోహన్ రెడ్డి. వర్తమాన సమకాలీన పరిస్థితులలో పిహెచ్డి చేసి ఎంతో కష్టపడి విద్యావంతులుగా ఉన్నటువంటి వారు డాక్టరేట్ పొందారు. కానీ ప్రస్తుత కాలంలో నకిలీ డాక్టరేట్లు పొందుతూ తాము డాక్టర్లమని చెప్పుకుంటూ పేరు ముందు డాక్టర్ పెట్టుకొని సమాజాన్ని హితము చేయకుండా ఏదో చేయాలనే ఉద్దేశంతో కొంతమంది చలామణి అవుతున్నారు. సమాజ హితం కోసం పనిచేయడం, అలాగే కళావతల్లి ముసుగులో అనేక రకాల కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. గాన గంధర్వులు అని, అభినవ బాలు అని, మరో మంగళంపల్లి బాలకృష్ణ అని, జేసుదాసు అని, అంతర్జాతీయ కళాకారులమని ఇలా పేర్లు చెప్పుకుంటూ కళామతల్లిని కలంకితులు చేస్తున్నారు. నకిలీ డాక్టర్లు ఒకవైపు, కళామతల్లి ఒకవైపు, సినీ రంగాన్ని మరోవైపు రకరకాలుగా కించపరిచే విధంగా, హేళన చేసే విధంగా నేటి పరిస్థితులు తయారవుతున్నాయి. వీటిపై సమగ్రంగా చర్చించేందుకు మనతో డాక్టరేట్ పొందిన గ్రహీత, సినీ నటులు, రాజకీయ పరిజ్ఞానం కలిగి సమాజంపై అవగాహన, కళారంగంపై విశిష్టమైనటువంటి అనుభవంతో పాటు కృషి చేయడంతో పాటు ఎంతో పరిజ్ఞానం కలిగినటువంటి డాక్టర్ స్వామి రామతీర్థ మనతో ఉన్నారు. ప్రధానంగా డాక్టర్ స్వామి రామతీర్థ గారు ఇప్పుడు సమాజంలో పీహెచ్డీలు కూడా ఎన్ని రకాలు ఉన్నాయి. బేసిక్ సబ్జెక్ట్ని పెట్టారు, వాళ్ళు క్లినిక్ చేసుకున్న పీజీ వెళ్ళారు, పూర్తిగా చేసుకున్నారు. దానిలో వచ్చి పీహెచ్డీ పరిశోధనాంశంగా తీసుకుని చేసుకోవాలంటే పీహెచ్డీ యూనివర్సిటీపై విశ్వవిద్యాలయాలు పొందేవాడు. ఈ గౌరవ డాక్టరేట్ అనేది కళాంశం స్థాయి సేవలు చేసుకుంటూ ప్రతి వాళ్ళు 20 సంవత్సరాలు గౌరవ డాక్టర్. మాకు సిద్ధాంతపైన సమాజానికి పనికొచ్చే విషయం ఆ అంశాలు తెలుసుకున్న 10 అంశాలు కానీ 6 అంశాలు కానీ ఎలా ఈ సమాజానికి ఉపయోగపడుతున్నాయి అంశం తీసుకుని పరిశోధన చేసి ఈ సమాజానికి ఉపయోగపడతారు. ముందు రచయితలు మనకు ఏం చేశారు, ఈ సమాజానికి మేము ఏం చేయాలని ఒక మార్గదర్శకత్వాన్ని వైద్యంలో మేము చేసింది డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ సిద్ధాంతం. మహనీయులు ఈ కళా సంస్థ పోషకులు అన్నారు. అలా వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చే డాక్టరేట్లు ఈ కళా సంస్థను పోషించే వాళ్ళకి గౌరవ డాక్టరేట్లు ఇవ్వడం, అవి పెట్టడం. మార్కెట్ లో కూరగాయలు కూడా రియల్ ఎస్టేట్ లో ఏం అంశం గౌరవ డాక్టర్ వస్తుంది కదా. అంటే వాళ్ళు ఏదో కళాసేవ చేశారని సామాజిక సేవ అవి చూసి ఇవ్వడం తప్పించి రియల్ ఎస్టేట్ లో చేసేసారు కదా. రియల్ ఎస్టేట్ ఎలాంటి విషయ పరిజ్ఞానం లేనటువంటి వారు, కనీస విద్యార్హత లేనటువంటి వారు, వాళ్ళకు కూడా డాక్టరేట్లు వస్తున్నాయి. ఒక రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు కూడా డాక్టరేట్ వస్తుంది. రిటైర్డ్ ఉద్యోగి డాక్టరేట్ ఎలా వస్తుందండి? గౌరవ డాక్టరేట్ అప్పుడు మేము ఈ అయ్యాక ఇప్పుడు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ లో మళ్ళీ డాక్టరేట్ పొందుతున్నాం. అది కాదు సార్, డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అంటే లిటరేచర్ అంటే అర్థం ఏంటి? సాహిత్యం అంశాల మీద చేసేదంతా కూడా. లిటరేచర్ అంటే ఒక కొత్త అంశాన్ని మీరు కనుగొనడం, సమాజానికి అందించడం కదా. మీరు చేసినట్టు లిటరేచర్ కదా, పుస్తకాలు పాఠ్యాంశ రూపంలో ఇప్పుడు పిల్లలకి ఇచ్చేది. ఇప్పుడు మరి ఏమి తెలియదు రిటైర్డ్ ఉద్యోగి, నేను వ్యవసాయం మీద ఏదో కనిపెట్టాను, ఏది చెప్పుకోవడానికి ఏం కనిపెట్టాము? నీ సక్రమమైనటువంటి ఉద్యోగమును నిర్వహణ చేశావో లేదో నీ పదవీ కాలంలో తెలియకుండా, నీ పదవీ కాలంలో ఎలాంటి ప్రశంసలు కానీ బహుమతులు కానీ పొందలేనటువంటి గౌరవ వ్యక్తులు గౌరవ డాక్టరేట్లుగా చలామణి అవుతున్నారు. అంటే నీ ఉద్యోగం కనుక ఇప్పుడు రావు భారద్వాజ్ గారు ఉన్నాడు, ఆయన జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. ఆయనకే నా పిహెచ్డీ ఎంకటీ ఇచ్చాను. నేను ఎందుకు ఇచ్చాను? ఆయన ఎంపీలు పిహెచ్డీ చేసేసినాడు కాదు, నవలా సాహిత్యాన్ని మేము దేని మీద అయితే రాసిన ఆ కొమలవారి వేయవక్నామలో చదివి ఒక కాఫీ హోటల్లో కాఫీ కప్పులు అమ్ముకుని కుర్రాడు. ఆయనది నాజర్ గారు ఊరి పక్కన, ఈ అమరావతి దగ్గర సొంత రావు భారద్వాజ్ గారు. గుంటూరులో కూడా విగ్రహం పెట్టారు. 3వ జ్ఞానపీఠ అవార్డు ఆయన 2012లో అయ్యింది. 2వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారితో 30 ఏళ్ళ సినిమా జీవితం, ఆయనకి 80 ఏళ్ళు ఇచ్చారు. మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయితే 30 ఏళ్ళ సినిమా జీవితం నారాయణ రెడ్డి గారు. మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు పనిచేసిన గవర్నమెంట్ ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే నేను పీజీ కృష్ణా విశ్వవిద్యాలయం ఇక్కడ డిగ్రీ చదివిన పాస్ అయిన వాళ్ళకి పీజీ పెట్టారు. ఎంఏ తెలుగు, ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఏ తెలుగు పీజీకి నేను క్లాస్. డాక్టర్ స్వామి రామతీర్థ గారు ఇప్పుడు పిహెచ్డి
సిద్ధాంతపరంగా ఒక సైద్ధాంతిక భావంతో చేసినటువంటి డాక్టర్ స్వామి రామతీర్థ గారు పిహెచ్డి గురించి ఇప్పుడు మనం వస్తాము. సమాజంలో ఉన్నటువంటి నకిలీ డాక్టరేట్లు, నకిలీ పిహెచ్డీలుగా తీసుకొచ్చుకొని డాక్టర్ గౌరవ డాక్టరేట్ పిహెచ్డీ కాదండి. సామాజిక సేవ చేసాడు, కళాకారులను ఉద్ధరిస్తున్నాడు అని గౌరవప్రదంగా వేరే సంస్థల తరపు వాళ్ళు అందిపుచ్చుకున్నారు. చివరిగా ఫైనల్ క్వశ్చన్ గౌరవ డాక్టరేట్ కి తేడా ఉంది. ఏ రంగంలో అయినప్పటికీ కూడా చివరిగా చివరి క్వశ్చన్ నాది. మా ప్రజాభూమి దినపత్రిక బీబీటీవీ ఛానల్ నకిలీ డాక్టరేట్ల మీద, ఈ నకిలీ కళా సంస్థల మీద ఒక ప్రత్యేకమైన అధ్యయనం చేస్తూ ఒక సామాజిక పోరాటానికి చైతన్యం కొంతవరకు తెచ్చే ప్రయత్నంలో భాగంగా మనం చేస్తున్నాం. అయితే ఇందులో భాగంగా చివరి క్వశ్చన్ ఏంటంటే, గౌరవ డాక్టరేట్ వేరు, పిహెచ్డి అనేటువంటిది మన భారత రాజ్యాంగంలో ఒకటే ఉంది. విశ్వవిద్యాలయాల తరపు ఒక అంశాన్ని ఎంచుకుని పరిశోధన చేయాలి. గౌరవ పిహెచ్డీలు లేవు లేవు ఈ మధ్యలో వచ్చేది గౌరవ పిహెచ్డీలు. గౌరవ పిహెచ్డీ అనే మాట లేదు కదా. గౌరవ పిహెచ్డీ కూడా లేదండి. గౌరవ డాక్టరేట్ ఇచ్చుకుంటున్నారు. గౌరవ డాక్టరేట్ కూడా ఎవరికి ఇవ్వాలి? కళల పట్ల సామాజిక రాజకీయ అంశాలపై అవగాహన కలిగి ప్రజా చైతన్యాన్ని కలిగించేటువంటి మహోన్నత వ్యక్తులకు గౌరవ డాక్టరేట్, గౌరవ పురస్కారాలు అందించాలి. కానీ రియల్ ఎస్టేట్ ఒక రిటైర్డ్ డిపార్ట్మెంట్ లో, అది ఎయిదర్ పోలీస్ అదర్ ప్రొఫెషన్స్, రిటైర్డ్ ఆర్ వర్కింగ్, వీళ్ళందరికీ కూడా గౌరవ డాక్టరేట్లు వస్తాయి. అంటే వాళ్ళ యొక్క వృత్తి ధర్మాలను కూడా సరిగా నిర్వర్తిస్తున్నారో లేదో. ఇప్పుడు ఒకటి ఉందండి నాకు తెలిసి, ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత భావాలు కలిగినటువంటి ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు సేవలను గుర్తించి ఉగాది పురస్కారాలు రాష్ట్రపతి, పోలీస్ ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో గౌరవ రాష్ట్రపతి గౌరవ రాష్ట్రపతి పురస్కారం మెడల్స్ ఇస్తున్నారు. అలాంటి సంస్థలు ఉన్నటువంటి అంటే పోలీస్, ఉపాధ్యాయులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, వాటెవర్ మెడికల్, ఈ డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15కు, జనవరి 26కు సంక్రాంతి సంబరాలు లేదా ఉగాది పురస్కారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సత్కరించి మీకు ఒక గౌరవప్రదమైన ప్రభుత్వమే ఒక సర్టిఫికేట్. ఇలాంటి సత్కారాలు పొందని మహనీయులు కూడా, ఉద్యోగస్తులు కూడా తమ ఉద్యోగ రంగంలో ఎలాంటి గొప్ప సలహాలు సూచనలు కానీ ఎలాంటి గొప్ప విజయాలు సాధించడం మేధావులు కూడా గౌరవ డాక్టరేట్లుగా తీసుకొచ్చుకొని మేము సమాజాన్ని ఉద్ధరించడానికి వస్తున్నామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు ఇది సమంజసమా కాదు? నా ఈ తరానికి లేదండి. అది ఏ తరానికి కాదు, ఏ తరంలో కూడా తన వృత్తి ధర్మాన్ని కూడా విస్మరించే విధంగా ప్రవర్తించిన తీరు సరైనదా కాదా? నిజంగా మీరు రెండు రకాల, మీరు వేసిన కుర్చీల్లో రెండు రకాల విభాగాలు చేశారు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని, గౌరవ డాక్టరేట్. ఈ రెండింటికి చిన్న నేను ఇవ్వబోయేటువంటి విశ్లేషణ ఏంటంటే, మీకు నిజం చెప్పింది ఏంటంటే, సిద్ధాంతీకరణ చేయటం అనేది విశ్వవిద్యాలయాల పరిశోధనాపరంగా సమాజం పట్ల ఆ రచయిత ఈ సమాజానికి ఏ అంశాల్లో, ఏ కోణాల్లో ఆ విశ్లేషణ ఇచ్చాడు, ఎలా ఉపయోగపడింది అనే దాన్ని మాకు ఆ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని సిద్ధాంతీకరణ చేస్తూ ఇచ్చే గౌరవ డాక్టరేట్. ఇవి సమాజానికి సేవ చేస్తున్న ఉద్దేశంతో ఒకళ్ళొకడు సంస్కృతి పరంగా, కళాపరంగా, సామాజిక సేవా పరంగా ఒకళ్ళొకడు సంస్థలో ఉద్ధరించుకోవడం కోసం ఆ గౌరవ డాక్టరేట్ ఈ మధ్య పెట్టుకున్నాను. గౌరవం లేదు, కొడుకు తెచ్చుకుంటున్నారు. కొడుకు తెచ్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొడుకు తెచ్చుకోవడం అంటే మరి పరాయి రాష్ట్రాలు ఇస్తున్నాయి కదా మన. ఈరోజు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మభూషణ్లో, పద్మవిభూషణ్లో చాలా మందికి ఆ కళాకారులకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, సాహితీవేత్తలకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు, వ్యవసాయవేత్తలకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా కూడా జరుగుతున్నాయి. కొన్ని విభాగాల తరపు అలా ఇచ్చారు. కనుక నేను ఏమంటానంటే, ఈరోజు సమాజం పట్ల మన తరాన్ని, ముందు తరాన్ని సాహిత్య పరంగా కానీ, ఈ సంస్కృతి పరంగా కానీ, కళల పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, సామాజిక సేవ పరంగా కానీ ముందుకు ఉద్ధరించవలసిన బాధ్యత మన తరాన్ని. మన 50 సంవత్సరాల వయసు మన ముందు తరం 60, 70, 80 దాటి వాళ్ళు అందరూ కూడా అమనుడు రమేష్ దగ్గర నుంచి, మా ఆదికవి అన్నయ్య దగ్గర నుంచి, 11వ శతాబ్దం ఆదికవి అన్నయ్య దగ్గర నుంచి, ఈనాటి అమనుడి రమేష్ బాబు గారు లాంటి వాళ్ళ దాకా సాహిత్య సేవ అద్భుతంగా చేశారు. తెలుగు సాహిత్య సేవ
మా తరం తర్వాత కూడా సాహిత్య తీసుకున్నాం. ఎందుకంటే మాతృభాష పట్లే మమకారం లేదు, కళల పట్ల కూడా రేపటి నుంచి ఇప్పుడు మనకున్న 64 కళలు కూడా పూర్తిగా అందరికీ తెలియదు. అసలు 64 కళలు తెలిసి ఇలా అష్టాదశ లేదు. కాబట్టి అవధానాలు మొన్న ఈ తరం మన మాడుగుల నాగపండి శర్మ గారు, వరప్రసాద్ గారు వాటిని ఎడిగిపోయాక మా తర్వాత తరం వాళ్ళు వచ్చేవాడు కూడా అవధానాలు చేసి ఇప్పుడు శతావధానాలు చేసుకోవడం. ఇప్పుడు కళా సంస్థలు శృతి లయ అంటే అమ్మాయిలు అనుకుంటున్నా, లేకపోతే ఈ శృతి లయలు అంటే దానికి శృతి లయలు కూడా ఈ రోజు సంస్థ పెట్టిన వాళ్ళు అందరికీ తెలియదు. పాటలు పాడే వాళ్ళు కూడా అసలు అమ్మాయిలు అనుకుంటున్నారు శృతి లయ అంటే అందమైన అమ్మాయిలు అనుకుంటున్నా, లేకపోతే కళామ తల్లి ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలు అనుకుంటున్నారు. ప్రాథమిక సూత్రాలు అందరికీ తెలిసిన వాళ్ళు లేరండి అనుకుంటున్నారా? అమ్మాయిలు టెక్నాలజీ పెరిగిందో వాళ్ళంతా వాళ్ళు పాడుకుంటుంటే వెనకాల మ్యూజిక్ దాన్ని కవర్ చేస్తుంది అంతే తప్పించి వాళ్ళకి శృతి లయ మీద కూడా పట్టున్న వ్యక్తులు ఎవరు గాయకులు లేరు. అది కనుక ఏదో ఆస్కార్ అవార్డు వచ్చింది మా త్రిబుల్ ఆర్ దానికి. నాట్ సారా పాటకి ఇవ్వడం అనేది నిజంగా నేనైతే వ్యక్తిగతంగా నేను ఒప్పుకోను. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు కాలం వేరు, మా ఈ కొమరం భీం కాలం వేరు. ఇద్దరు కలిసి ఉండి స్వతంత్ర యోధుల ముందు బ్రిటిష్ వాళ్ళ ముందు ఎలా పోరాటం చేశారనే దాని మీద సబ్జెక్ట్ అది రాజమౌళి తీసుకొచ్చాము. ఆ అంశంలో వీళ్ళు నాట్ సారా మీద ఒక పాట వేసుకుని అల్లూరి సీతారామరాజు కొమరం భీం కలిసి డ్యాన్స్ చేయడం అనేది ఇప్పుడు జరగని విషయం. అది ఊహాతీతం. కనుక కళ అనేది కూడా ఊహాతీతంలో పోతుంది. వీళ్ళకి వచ్చి గౌరవ డాక్టరేట్ కూడా అలా ఊహాతీతంగానే గాలిలో ఉంటుంది. కళా సంస్థలు ఊహాతీతంగానే ఉంటాయి. అంత అందరికీ కూడా శృతి లయ బద్దమే ఎవరికి తెలియదు. చందాల కోసం విరాళాల కోసం, చందాల కోసం, వీళ్ళ జీవన వృత్తి కోసం, వీళ్ళ గొప్పల కోసం అంతే. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. ఈరోజు పద్మీ కళా సంఘం తరఫున కాపుల తరఫున అన్నట్టుగా పద్మీ కూడా చిరంజీవి. అలాగే వెంకయ్యనాయుడు బీజేపీ నుంచి సేవ చేశారని ఒక ఉద్దేశంతో ఖమ్మా నుంచి ఉన్నాడు కాబట్టి వెంకయ్య నాయుడు అని అతనికి కావాలి రాష్ట్రపతి కావాలని ఇవ్వలేదు. ఎందుకంటే మన తెలుగు నాట బీజేపీ ఉత్తరేపల్లి గవర్నమెంట్ జరగలేదు. కనుక రాజకీయ పార్టీల ఉద్దేశపరంగా ఎవరెవరికి ఇవ్వాలో ఆ కళల పరంగా అది వేరే సబ్జెక్ట్. మన రాజకీయ పార్టీల దగ్గర పెద్ద సబ్జెక్ట్ మనం దాన్ని విశ్లేషించి చాలా టైం కానీ ఇంకోసారి కూర్చున్నాం. మనం అనేది ప్రజెంట్ ఇప్పుడు బెజవాడ కేంద్రంగా జరుగుతున్న కళామ తల్లి మీద జరుగుతున్నటువంటి ఈ దుశ్చర్యలకు, ఈ పైశాచిక ఆనందానికి, ఇది నిజంగా పైశాచిక ఆనందాలు ఇప్పుడు జరుగుతున్న అన్ని సంస్థలు పెట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకి శృతి లయ మీద అనుభవం ఉండో, పాటలు పడే వాళ్ళందరికీ శృతి లయ మీద పట్టుండో, సంగీత సాహిత్యం మీద పట్టుండో పాడేసిన వాళ్ళు కాదండి. ఏదో దాని మీద అభిరుచి ఇచ్చా, అభిమానులు ఇచ్చా, వాడు పాడుకోవాలనుకుని పాడేస్తారు అంతే. వెనకాల టెక్నాలజీ వచ్చాక ఆ స్వరలాపాలని చక్కగా పోషించుకుంటూ ముందుకెళ్తారు. గాయకుడు అయినటువంటి వ్యక్తి ఒక కళా సంస్థలు ఏర్పాటు చేసుకోవడం, అది గాయకుడు తను కష్టపడుతున్నాడు, తన ప్రావీణ్యాన్ని ప్రయత్నంలో భాగంగా అతను నిరంతరం పోరాడుతున్నాడు. కళామ తల్లి అమ్మ అనుకున్నాడు. అలా కాదు, నీకు కళామ తల్లి కూడా అవగాహన లేదు. నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నీకు పనిచేసిన శాఖలో నువ్వు నీతి, అవినీతి, ధర్మం, అధర్మం అనేటువంటి చవి చూసి కూడా నువ్వు ఏది నిర్ధారణ చేసుకోలేని వారు కళా సంస్థలు పెట్టుకొని అనుకుంటే ఈ నిజంగా బేసిక్ నుంచి పేద కళాకారులు ఏమవ్వాలి? ఈ కళామ తల్లి మీద ఉండి తన గానాన్ని ఈనాటి పేద కళాకారులు ఎవరు పోషించే స్థితిలో రోడ్ల మీద పాడుతున్నారు కదా, అయ్యా మమ్మల్ని కానుకరించండి. అసలు హరిచంద్ర నాటకం వేసి ఉండేది, చింతమ్మ నాటకం వేసి ఉండేది, సుబ్బిశెట్టి నాటకం వేసి ఉండేది, చింతమ్మ నాటకం మరి ఈ కళామ తల్లి ఎందుకు వచ్చేటప్పుడు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు, వ్యాఖ్యాతలు కూడా గౌరవ గౌరవం అయితే ఇవ్వటం తప్పే. మరి సుమ ఎన్ని వ్యాఖ్యాతం చేసి ఈరోజు తెలుగు దాంట్లో టాప్ మోస్ట్ సుమ యాంకర్ జగ్గయ్య గారు కళా వాచస్పతిని ఇచ్చారు. ఆయన ఒక కళాకారుడిగా ఎదిగాడు, నటుడుగా, సాహిత్య పరంగా ఎంతో అద్భుతమైనటువంటి కళకి వాచస్పతి, వాక్ ని మనకి ప్రపంచానికి అందించిన వాడు కదా కళా వాచస్పతి ఇచ్చాడు. ఆ బిరుదు తీసుకెళ్లి ఒక వ్యాఖ్యానం చేసుకోవడానికి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ అలా ఎవరు ఖండిస్తున్నారు? ఎవరు ఇచ్చారు? ఒక సంస్థ వేరే వాళ్ళకి ఆ సంస్థ తెలుసా? ఆ సంస్థ తెలుసా కళా వాచస్పతి? మీకు జగ్గయ్యకి ఇచ్చిన విషయం ఇచ్చిన మీకు తెలుసా? సవరణ కళ వాచస్పతి, వాచ్ ప్లస్ పది, తీసుకున్నాడు కూడా తెలియదు. తెలుసా? నామకరణాలు తెలుసా? తెలియదు. నామకరణాలు తెలియదు. దౌర్భాగ్యులు నామకరణాలు చేసుకుంటున్నారు. ఆ కళా వాచస్పతి ఊరు పక్కన పుట్టి పెరిగాడు, ఆ వ్యాఖ్యానం చేస్తారంటే ఆయనకి ఇచ్చేసారు కళా వాచస్పతి కుప్పులు అశోక్ అని. ఆయనకి ఆ జగ్గయ్య గారి ఊరు పక్కడు. జగ్గయ్య గారికి మన తెనాలి ఎదుర్కొంటానే కాలం కట్టినది ఊరే.
మా పెద్దవాడు ముందు. ఇప్పుడు కనకదుర్గమ్మ పక్కన పుట్టామని కనకదుర్గమ్మ పేరు నాకు గుడి కడుతుందా? దుర్గమ్మ తల్లిలాగే నువ్వు సమాజానికి సేవ చేయాలి, నా పేరు పెట్టడం అంతే. నాకు గుడి కట్టి పూజ చేయాలి కదా, చేయాలి కదా మరి. చేయాలి, చేయట్లేదు. మరి ఎందుకు చేయలేదు? ఏదో వ్యాఖ్యానం చేస్తాడు కాబట్టి కళా వాచస్పతికి ఇచ్చారు. అలాగా ఉండగా ఇంకో మనిషికి ఇవ్వచ్చు అట్లా. ఇవ్వకూడదు. మరి గాన గంధర్వుడు బాలకృష్ణ బాలసుబ్రహ్మణ్యం కూడా అలాగే గాన గంధర్వులు ఇచ్చారు. బతుకుంటే మీరు చెప్పిన మాట బాలసుబ్రహ్మణ్యాన్ని అడిపాటడం, రామకృష్ణ అడిపాటడం. రామకృష్ణ బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా పెంచి పోషించి వ్యక్తి ఘంటసాల గారు. నేను 460 సినిమాలు చేసింది. ఈ వాచస్పతి, ఈ గాన గంధర్వుడు, అంతర్జాతీయ కళాకారులు కూడా సరిపోరు. నిజంగా జేసుదాస్ బాలసుబ్రహ్మణ్యం పాపం ఆయన పరమపదించారు. ఈ పవిత్రమైనటువంటి కళా సంస్థలు చూడలేకపోయారు. జేసుదాస్ ఉన్నారు ప్రతి. అలాంటి మహనీయులు, ఇలాంటి మహనీయులు చూసి ఆయనకి కూడా రాజ్యసభ సభ్యుడిగా చివరిలో ఇచ్చారు. ఆయనకి మా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. రాజకీయపరమైన రాజ్యసభ సభ్యులు ఇచ్చారు, 13 పోస్టులు ఇచ్చారు. రాజకీయపరమైన అంశాలు వేరు. నేననేది ఆ బిరుదులను ఒకసారి ఇచ్చిన బిరుదు ఇంకొకరు వాడుకోవచ్చా? వాడుకోవడానికి అంటే ప్రతి సంవత్సరం ఇచ్చేద్దాం, ఆ కళాకారులను మిగతా కూడా ప్రోత్సహిద్దాం ఉద్దేశంతో సంవత్సరం ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. కానీ అదే బిరుదులు ఇవ్వచ్చు ఇక్కడ. అదే బిరుదులు వేరే సేవా తరపుగా కూడా ఇచ్చిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి ఇవ్వడం ఆయన గుర్తుగా ఇవ్వచ్చు. కానీ అదే బిరుదు వీళ్ళకి ఇవ్వచ్చా? అదే బిరుదు ఇవ్వకూడదు. మరి మీరే ఖండిస్తాను. మీరే చెప్తున్నారు ఇచ్చారు, ఖండించేశారు. నేను అలా ఖండించాను. నిజంగా జగ్గయ్య గారికి ఉన్న కళల పట్ల కానీ, సాహిత్య పట్ల కానీ ఈనాటి తరంలో ఎవరికి కూడా 2 రకాలుగా లేదు. ఏదో వ్యాఖ్యానం చేసినంత మాత్రం ఆయన కళా వచ్చేసరికి మనం ఒకడేయకూడదు, జగ్గయ్య గారి లాగా ఇచ్చేయకూడదు. అర్థమైందండి మీకు? అంటే ఇప్పుడు మామూలుగా జయంతికి, వర్ధంతికి ఆహ్వానాలు కలిగి పూలదండలు, సన్మానశాలలు కప్పితే కూడా గౌరవ పిహెచ్డి ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. మనం ఉన్నారు కదా అలాంటి గౌరవ డాక్టరేట్ అంటే కదా అది డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ చేసేదని కాదు. ఇప్పుడు దానికి వివరణిస్తాను. మాలో ఒక పాత్రికేయుడు నక్షత్ర కళాపేట నక్షత్ర ఆయన తెలుసు. అసలు ఒక పేరు పెట్టుకున్నప్పుడు జగ్గయ్య పేరు, ఆ జగ్గయ్య పుట్టుక ఏమిటి, తల్లిదండ్రులు ఏమిటి, ఆయన ఎక్కడ పెరిగారు, ఆయన ఎలా కళారంగానికి వచ్చాడు, కనీస పరిజ్ఞానం లేని కూడా మహనీయుల పేర్లు పెట్టుకుని కళా సంస్థ దోచుకోవడం. జమున గారిని కూడా ఆయన దగ్గర జమున గారు స్టూడెంట్ విద్యార్థి 5వ క్లాస్ చదువుకుంటారు. సంకట వేసుకుని నాటకాలు తీసుకెళ్లి నాటకాలు ఇచ్చేవాడు. వాళ్ళ పేర్లు పెట్టుకొని సంస్థలను వాళ్ళని కించపరచడం కాదు, ఆయన అవమానించారు. బిరుదు కాదు, తీసుకుని ఆ బిరుదు ఇంకోళ్ళకి బిరుదు కాదు. బిరుదు కాకపోయినా ఒక కళ, నా దాంట్లో పాడితే ఒక కళ, నీకు వరం ఇలా అంటే కళకు నానార్థాలు, పర్యాయపద నానార్థాలు తెలుసా? తెలియనటువంటి వాళ్ళు కూడా ఆ పేర్లు పెట్టుకొని, అంటే దీని వల్ల తెలుగు భాషకు కళామ తల్లికి పెట్టిన గ్రహణమా కాదా? గ్రహణమే గౌరవ. అలా ఉండకూడదు. అది నేను పూర్తి స్థాయిలో ఖండిస్తాను. విధులు కానీ చివరిగా ఈ సమాజానికి, పేద కళాకారులకు, నకిలీ డాకెట్ పొందిన వారికి, ఈ యావత్ ప్రపంచానికి మా ప్రజాభూమి తరఫున చెప్పదగిన అంశం ఏంటి? కళాసేవకుడిగా ఏమోనండి, అంతే తప్పించి గౌరవ డాక్టరేట్లు అసలు పంచుకోవడం కరెక్ట్ కాదు. సిద్ధాంతీకరణ చేయమనండి. అప్పుడు విశ్వవిద్యాలయాల తరపు పరిశోధన చేసి ఈ సమాజానికి ఆ పరిశోధన ఎలా ముందు తరానికి ఉపయోగపడుతుందో చెప్పినోడికి ఆ డాక్టరేట్ ఇవ్వటం అది ఒక సూచన పరంగా సాంకేతికం. అంతే తప్పించి ఏదో మనం సామాజిక సేవ చేసేస్తున్నాం, కళాసేవ చేస్తున్నాం కానీ గౌరవ డాక్టరేట్లు ఇచ్చుకుంటున్నాం అని ఈ మధ్య మొదలై పూర్వం వాళ్ళకి ఎవరికి లేవు. మేము చేస్తున్న 50 ఏళ్ళుగా మేము చేస్తున్న పోరాటం మంచిదేనా? అంటే మా వంతు ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ టీవీ పరంగా మీరు సమాజంగా అన్ని కోణాల్లో క్షేత్రస్థాయి నుంచి వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో పరిశోధన చేసుకుంటూ మీరు వెళ్తున్నారు, సమాజం ముందు పెడుతున్నారు. అయితే కళాకారుల యొక్క పేద కళాకారులకి ఈ రోజు పెన్షన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఏ గవర్నమెంట్ నాకు కనపడలేదు. వేరొక రామారావు గారి గవర్నమెంట్ లో కూడా ఇచ్చేవారు కానీ అది ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? మళ్ళీ మీరు అక్కడ మళ్ళీ భూమి కొనకు అక్కడికి వస్తారు. కళా సంస్థలకి అందరు కళాకారులుగా ఉద్ధరించడం వల్ల నిజమైన కళాకారులకు అన్యాయం జరుగుతుంది. సో కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేటువంటి చాలా దీర్ఘమైనటువంటి
అంటే మనలో వ్యవస్థ నుండి లోపాలే, వ్యవస్థలో లోపాలే. మన ముందు తరానికి ఈ తరానికి కూడా తేడా ఉంది. మన వ్యవస్థ రాజకీయ పరంగా తేడా ఉంది, సామాజిక పరంగా తేడా ఉంది, సాహిత్య పరంగా తేడా ఉంది, కళాసేవల పరంగా తేడా ఉంది, అన్ని రకాలుగా తేడా ఉంది. ఈ తేడా సభ్యుల వల్లే నిజమైనటువంటి కళామతల్లి నివ్వెరపోతుంది. నివ్వెరపోతుంది. నాటకాలు చూసి మీరు అన్నమాటే, రేపు నాటకాలు చూసి చూడంటున్నాం. చింతామణి నాటకమా అది ఎవరు రాశారు, ఎవరు ఇస్తున్నారు, ఎవరైనా పోషిస్తున్నారా, ఎవరైనా నటిస్తున్నారా చింతామణిగా అని అడుగుతాం. దానికి తెలియదు. తర్వాత ఘంటసాల వెంకటేశ్వర దేవుడు తెలియదు, ఎన్ని పాటలు పాడాడు తెలియదు. అది అలాంటిది ఉంటాయి. రేపు బాల్యం కూడా మర్చిపోయే రోజులు వచ్చేస్తాయి. అలా అమ్మాయిలను కూడా వచ్చేసి తీసుకొచ్చే దౌర్భాగ్యం ఇవన్నీ నిజంగా ఈ రోజు కళా పెట్టిన సంస్థ, కళా సంస్థలో వాళ్ళందరినీ గుర్తు చేయడం కోసం కృషి కూడా ఉన్నాయి. ఘంటసాల గారి మీద అద్భుతంగా పాడేవాళ్ళు ఉన్నారు. శృతి లైవ్ మీద కూడా ఘంటసాల గారికి రామకృష్ణ లేకపోవచ్చు, ఆయన అంత గొప్పగా వీళ్ళు పాడకపోవచ్చు, వాళ్ళ ముగ్గురు పాడి అంత గొప్పగా సుశీల గారి జానకియాల గారు పున్నవాడు పాడలేకపోవచ్చు. టెక్నాలజీ సాంకేతిక పరంగా వీళ్ళు కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ పాడటం అనేది మాత్రం ఆహ్వానిస్తాం. మనం వాళ్ళని పాడటంలో మనం వ్యతిరేకించడం లేదు. గాయని గాయకులను మనం వ్యతిరేకించడం లేదు. వాళ్ళ గాయని గాయకుల ముసుగులో అవునండి వాళ్ళని కళాకారుని ప్రోత్సహించలేకపోతే డబ్బులు తీసుకుని పాడేస్తున్నారు. ఈ రోజు పాపం రేపటి నుంచి చింతామణి నాటకాలు చూసి కూడా ఉండడం, హరిచంద్ర నాటకాలు చూసి కూడా ఉండడం, అలా పోషించి పాడి పద్యాలు పాడేవాడు కూడా ఉండడం. అది కనుక పేద కళాకారులు అందరూ కూడా ఈ రోజు 70-80 ఏళ్ళు దాటినటువంటి ఎవరు కూడా వాళ్ళ పెన్షన్స్ కూడా దాన్ని నేను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను ప్రభుత్వాన్ని. ఒక కళాకారుడిగా సీనియర్ నటుడు 460 సినిమాలు చేసిన వాడిని ఈ శ్రీపానికి ఇలా చేశాను నేను. విశ్వనాథ్ సత్యనారాయణ గారిని జ్ఞానపీఠ అవార్డు వచ్చిన, మొదటి జ్ఞానపీఠ అవార్డు వచ్చిన పాఠాలు చెప్పిన ఎస్ఆర్ఆర్లో పీజీ పాఠాలు చెప్పని ఎంఏకి, రెండో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారితో 32 ఏళ్ళ నా సినిమా జీవిత ప్రయాణం, మూడో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రాహుల్ భారద్వాజ్ గారికి నా పిహెచ్డి పొగలవారి లక్ష్మీనరసింహరావు గారు నవలలో స్త్రీపాత్ర విశ్లేషణ చేసి ఆయన ఆ కొగల నవలు చదివే నేను నవలాకారుని అయ్యాడని నా స్వయంగా రవీంద్ర భారత్లో కలిసిపోయి ప్రోగ్రాం చూసినప్పుడు చెప్పుడు ఆయన ఆకాశవాణి ఉద్యోగం వచ్చింది రాహుల్ భారద్వాజ్ గారికి. ఆయనకి 2012లో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. నేను 2017 పిహెచ్డి చేసి ఆయన కంటిన్యూ చేశాను. మహనీయులు ఈ కళా సంస్థ పోషకులు అన్నారు. అలా వాళ్ళకి ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చే డాక్టరేట్లు ఈ కళా సంస్థను పోషించే వాళ్ళకి గౌరవ డాక్టరేట్లు ఇవ్వడం, అవి పెట్టడం. మార్కెట్ లో కూరగాయలు కూడా రియల్ ఎస్టేట్ లో ఏం అంశం గౌరవ డాక్టర్ వస్తుంది కదా. అంటే వాళ్ళు ఏదో కళాసేవ చేశారని సామాజిక సేవ అవి చూసి ఇవ్వడం తప్పించి రియల్ ఎస్టేట్ లో చేసేసారు. రియల్ ఎస్టేట్ ఎలాంటి విషయ పరిజ్ఞానం లేనటువంటి వారు, కనీస విద్యార్హత లేనటువంటి వారు, వాళ్ళకు కూడా డాక్టరేట్ వస్తున్నాయి. ఒక రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు కూడా డాక్టరేట్ వస్తుంది. రిటైర్డ్ ఉద్యోగి డాక్టరేట్ ఎలా వస్తుందండి? గౌరవ డాక్టరేట్ అప్పుడు మేము ఈ అయ్యాక ఇప్పుడు లిటరేచర్ మళ్ళీ డాక్టరేట్ పొందుతున్నాం. అది కాదు సార్, డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అంటే లిటరేచర్ అంటే అర్థం ఏంటి? సాహిత్య అంశాల మీద చేసేదంతా కూడా. లిటరేచర్ అంటే ఒక కొత్త అంశాన్ని మీరు కనుగొనడం, సమాజానికి అందించడమే కదా. మీరు చేసిన లిటరేచర్ కదా, పుస్తకాలు పాఠ్యాంశం రూపంలో ఇప్పుడు పిల్లలకి ఇచ్చేది. ఇప్పుడు మరి ఏమి తెలియదు రిటైర్డ్ ఉద్యోగి నేను వ్యవసాయం మీద ఏదో కనిపెట్టాను, ఏది చెప్పుకోవడానికి ఏం కనిపెట్టావు? నీ సక్రమమైనటువంటి ఉద్యోగమును నిర్వహణ చేశావో లేదో నీ పదవీ కాలంలో తెలియకుండా, నీ పదవీ కాలంలో ఎలాంటి ప్రశంసలు గాని బహుమతులు గాని పొందలేనటువంటి గౌరవ వ్యక్తులు గౌరవ డాక్టరేట్లుగా చలామవుతున్నారు. అంటే నీ ఉద్యోగం కనుక ఇప్పుడు రాహుల్ భారద్వాజ్ గారు ఉన్నాడు, ఆయన జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. ఆయనకే నా పిహెచ్డి ఎంకరీ ఇచ్చాను నేను. ఎందుకు ఇచ్చాను? ఆయన ఎంఫిల్ పిహెచ్డి చేసేసినాడు కాదు, నవలా సాహిత్యాన్ని మేము దేనిలోనైతే రాసిన ఆ కొగలవారి వేయ నవలే చదివి ఒక కాఫీ హోటల్లో కాఫీ కప్పులు అమ్ముకునే కుర్రాడు. ఆయనది నాజర్ గారు ఊరి పక్కన ఈ అమరావతి దగ్గర సొంత రాహుల్ భారద్వాజ్ గారు గుంటూరులో కూడా విగ్రహం పెట్టారు. మూడో జ్ఞానపీఠ అవార్డు ఆయన 2012లో అయ్యింది. రెండో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారితో 30 ఏళ్ళ సినిమా జీవితం ఆయన 80 ఏళ్ళు ఇచ్చారు. మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయితే 30 ఏళ్ళ సినిమా జీవితం నారాయణ రెడ్డి గారు. మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ గారు పనిచేసిన గవర్నమెంట్ ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే నేను పీజీ కృష్ణా విశ్వవిద్యాలయం ఇక్కడ డిగ్రీ చదివిన పాస్ అయిన పిల్లలకి పీజీ పెట్టారు. ఎంఏ తెలుగు, ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఏ తెలుగు పీజీకి నేను క్లాస్. స్వామినాథన్ గారు ఇప్పుడు పిహెచ్డి
సిద్ధాంతపరంగా ఒక సైద్ధాంతిక భావంతో చేసినటువంటి డాక్టర్ స్వామి రామతీర్థ గారు పిహెచ్డి గురించి ఇప్పుడు మనం ప్రస్తావన. సమాజంలో ఉన్నటువంటి నకిలీ డాక్టరేట్లు, నకిలీ పిహెచ్డీలుగా తీసుకొచ్చుకొని డాక్టర్ గౌరవ డాక్టరేట్ పిహెచ్డీ కాదండి. సామాజిక సేవ చేసాడు, కళాకారులను ఉద్ధరిస్తున్నాడు అని గౌరవప్రదంగా వేరే సంస్థల తరపు వాళ్ళు అందిపుచ్చుకోవాలి. చివరిగా ఫైనల్ క్వశ్చన్ గౌరవ డాక్టరేట్ కి తేడా ఉంది. ఏ రంగంలో అయినప్పటికీ కూడా చివరిగా చివరి క్వశ్చన్ నాది. మా ప్రజాభూమి దినపత్రిక పీవీటీవీ ఛానల్ నకిలీ డాక్టరేట్ల మీద, ఈ నకిలీ కళా సంస్థల మీద ఒక ప్రత్యేకమైన అధ్యయనం చేస్తూ ఒక సామాజిక పోరాటాన్ని చైతన్యం కొంతవరకు తీర్చే ప్రయత్నంలో భాగంగా మనం చేస్తున్నాం. అయితే ఇందులో భాగంగా చివరి క్వశ్చన్ ఏంటంటే, గౌరవ డాక్టరేట్ వేరు, పిహెచ్డి అనేటువంటిది మన భారత రాజ్యాంగంలో ఒకటే ఉంది. విశ్వవిద్యాలయాల తరపు ఒక అంశాన్ని ఎంచుకుని దాని మీద పరిశోధన చేయాలి. గౌరవ పిహెచ్డీలు లేవు ఈ మధ్యలో వచ్చేది గౌరవ పిహెచ్డీలు. గౌరవ పిహెచ్డీ అనే మాట లేదు కదా. గౌరవ పిహెచ్డీ కూడా లేదండి. గౌరవ డాక్టరేట్ ఇచ్చుకుంటున్నారు. గౌరవ డాక్టరేట్ కూడా ఎవరికి ఇవ్వాలి? కళల పట్ల సామాజిక రాజకీయ అంశాలపై అవగాహన కలిగి ప్రజా చైతన్యాన్ని కలిగించేటువంటి మహోన్నత వ్యక్తులకు గౌరవ డాక్టరేట్ గౌరవ పురస్కారాలు అందించాలి. కానీ రియల్ ఎస్టేట్ ఒక రిటైర్డ్ డిపార్ట్మెంట్ లో, అది ఎయిదర్ పోలీస్ అదర్ ప్రొఫెషన్స్, ఇది రిటైర్డ్ ఆర్ వర్కింగ్, వీళ్ళందరికీ కూడా గౌరవ డాక్టరేట్లు వస్తాయి. అంటే వాళ్ళ యొక్క వృత్తి ధర్మాలను కూడా సరిగా నిర్వర్తిస్తున్నారో లేదో ఒకటి ఉందండి. నాకు తెలిసి ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత భావాలు కలిగినటువంటి ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు సేవలను గుర్తించి ఉగాది పురస్కారాలు, రాష్ట్రపతి, పోలీస్ ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో గౌరవ రాష్ట్రపతి గౌరవ రాష్ట్రపతి పురస్కారం మెడల్స్ ఇస్తున్నారు. అలాంటి సంస్థలు ఉన్నటువంటి అంటే పోలీస్, ఉపాధ్యాయులు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, వాటర్ మెడికల్, ఈ డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15కు, జనవరి 26కు సంక్రాంతి సంబరాలు లేదా ఉగాది పురస్కారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సత్కరించి మీకు ఒక గౌరవప్రదమైన ప్రభుత్వమే ఒక సర్టిఫికేట్. ఇలాంటి సత్కారాలు పొందని మహనీయులు కూడా, ఉద్యోగస్తులు కూడా తమ ఉద్యోగ రంగంలో ఎలాంటి గొప్ప సలహాలు సూచనలు కానీ ఎలాంటి గొప్ప విజయాలు సాధించడం మేధావులు కూడా గౌరవ డాక్టరేట్లుగా తీసుకొచ్చుకొని మేము సమాజాన్ని ఉద్ధరించడానికి వస్తున్నామని చెబుతున్నారు. ఇది ఎంతవరకు ఇది సమంజసమా కాదు? నా చిట్ట తరానికి లేదండి. అది ఏ తరానికి కాదు, ఏ తరంలో కూడా తన వృత్తి ధర్మాన్ని కూడా విస్మరించే విధంగా ప్రవర్తన తీరు సరైనదా కాదా? నిజంగా మీరు మీరు వేసిన కుర్చీల్లో 2 రకాల విభాగాలు చేశారు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని, గౌరవ డాక్టరేట్. ఈ రెండింటికి నేను ఇవ్వబోయేటువంటి విశ్లేషణ ఏంటంటే, మీకు నిజం చెప్పింది ఏంటంటే, సిద్ధాంతీకరణ చేయటం అనేది విశ్వవిద్యాలయాల పరిశోధనాపరంగా సమాజం పట్ల ఆ రచయిత ఈ సమాజానికి ఏ అంశాల్లో, ఏ కోణాల్లో ఆ విశ్లేషణ ఇచ్చాడు, ఎలా ఉపయోగపడింది అనే దాన్ని మాకు ఆ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని సిద్ధాంతీకరణ చేస్తూ ఇచ్చే గౌరవ డాక్టరేట్. ఇవి సమాజానికి సేవ చేస్తారన్న ఉద్దేశంతో ఒకడొకడు సంస్కృతి పరంగా, కళాపరంగా, సామాజిక సేవా పరంగా ఒకడొకడు సంస్థలో ఉద్ధరించుకోవడం కోసం ఆ గౌరవ డాక్టరేట్ ఈ మధ్య పెట్టుకున్నారు. గౌరవం లేదు, కొనుక్కొచ్చుకుంటున్నారు. కొడుకు తెచ్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొడుకు తెచ్చుకోవడం అంటే మరి పరాయి రాష్ట్రాలు ఇస్తున్నాయి కదా మన. ఈరోజు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ చాలా మందికి ఆ కళాకారులకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, సాహితీవేత్తలకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు, వ్యవసాయవేత్తలకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా కూడా జరుగుతున్నాయి. కొన్ని విభాగాల తరపు ఇచ్చారు. కనుక నేను ఏమంటానంటే, ఈరోజు సమాజం పట్ల మన తరాన్ని, ముందు తరాన్ని సాహిత్య పరంగా కానీ, ఈ సంస్కృతి పరంగా కానీ, కళల పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, సామాజిక సేవ పరంగా కానీ ముందుకు ఉద్ధరించవలసిన బాధ్యత మన తరాన్ని. మన 50 సంవత్సరాల వయసు ఉన్నట్టు మన ముందు తరం 60, 70, 80 దాటిన వాళ్ళు అందరూ కూడా అమనుడు రమేష్ దగ్గర నుంచి, మా ఆదికవి నన్నయ్య దగ్గర నుంచి, 11వ శతాబ్దం ఆదికవి నన్నయ్య దగ్గర నుంచి ఈనాటి అమనుడి రమేష్ బాబు గారు లాంటి వాళ్ళ దాకా సాహిత్య సేవ అద్భుతంగా చేశారు. తెలుగు సాహిత్య సేవ
మా తరం తర్వాత కూడా సాహిత్య తీసుకున్నాం. ఎందుకంటే మాతృభాష పట్లే మమకారం లేదు, కళల పట్ల కూడా రేపటి నుంచి ఇప్పుడు మనకున్న 64 కళలు కూడా పూర్తిగా అందరికీ తెలియదు. అసలు 64 కళలు తెలిసి ఇలా లేదు. కాబట్టి అవధానాలు మొన్న ఈ తరం మన మాడుగుల నాగపండి శర్మ గారు, వరప్రసాద్ గారు వాటిని ఎడిగిపోయాక మా తర్వాత తరం వాడు వచ్చేవాడు కూడా అవధానాలు చేసి ఇప్పుడు అవధానాలు చేసుకోవడం. ఇప్పుడు కళా సంస్థలకు శృతి లయ అంటే అమ్మాయిలు అనుకుంటున్నా, లేకపోతే ఈ శృతి లయలు అంటే దానికి శృతి లయలు కూడా ఈ రోజు సమస్య పెట్టిన వాళ్ళు అందరికీ తెలియదు. పాటలు పాడే వాళ్ళు కూడా అసలు అమ్మాయిలు అనుకుంటారు శృతి లయ అంటే అందమైన అమ్మాయిలు అనుకుంటున్నా, లేకపోతే కళామ తల్లి ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలు అనుకుంటున్నారు. ప్రాథమిక సూత్రాలు అందరికీ తెలిసిన వాళ్ళు లేరండి అనుకుంటున్నారా? అమ్మాయిలు టెక్నాలజీ పెరిగిందో వాళ్ళంతా వాళ్ళు పాడుకుంటూ ఉంటే వెనకాల మ్యూజిక్ దాన్ని కవర్ చేస్తుంది అంతే తప్పించి వాళ్ళకి శృతి లయ మీద కూడా పట్టున్న వ్యక్తులు ఎవరు గాయకులు లేరు. అది కనుక ఏదో ఆస్కార్ అవార్డు వచ్చింది మా త్రిబుల్ ఆర్ దానికి. నాట్ సార్ ఆ పాటకి ఇవ్వడం అనేది నిజంగా నేనైతే వ్యక్తిగతంగా నేను ఒప్పుకోను. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు కాలం వేరు, మా ఈ కొమరం భీం కాలం వేరు. ఇద్దరు కలిసి ఉండి స్వతంత్ర యోధుల ముందు బ్రిటిష్ వాళ్ళ ముందు ఎలా పోరాటం చేశారనే దాని మీద సబ్జెక్ట్ అది రాజమౌళి తీసుకొచ్చాము. ఆ అంశంలో వీళ్ళు నాటు సారా మీద ఒక పాట వేసుకుని అల్లూరి సీతారామరాజు కొమరం భీం కలిసి డాన్స్ చేయడం అనేది ఇప్పుడు జరగని విషయం. అది ఊహాతీతం. కనుక కళ అనేది కూడా ఊహాతీతంలో పోతుంది. వీళ్ళకి వచ్చి గౌరవ డాక్టరేట్ కూడా అలా ఊహాతీతంగానే గాలిలో ఉంటుంది. కళా సంస్థలు ఊహాతీతంగానే ఉంటాయి. అంత అందరికీ కూడా శృతి లయ పద్ధతి ఎవరికి చందాల కోసం విరాళాల కోసం, చందాల కోసం, వీళ్ళ జీవన వృత్తి కోసం, వీళ్ళ గొప్పల కోసం అంతే. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, ఈరోజు పద్మీ కళా సంఘం తరఫున కాపుల తరఫున అన్నట్టుగా పద్మీ కూడా చిరంజీవి, అలాగే వెంకయ్యనాయుడు బీజేపీ నుంచి సేవ చేశారని ఒక ఉద్దేశంతో ఖమ్మా నుంచి ఉన్నాడు కాబట్టి వెంకయ్య నాయుడు అని అతనికి కావాలి రాష్ట్రపతి కావాలని ఇవ్వలే. ఎందుకంటే మన తెలుగు నాట బీజేపీ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ జరగలే. కనుక రాజకీయ పార్టీలు ఉద్దేశపరంగా ఎవరెవరికి ఇవ్వాలో ఆ కళల పరంగా అది వేరే సబ్జెక్ట్. మనం రాజకీయ పార్టీల దగ్గర పెద్ద సబ్జెక్ట్ మనం దాన్ని విశ్లేషించి చాలా టైం కానీ ఇంకోసారి కూర్చున్నాం. మనం అనేది ప్రజెంట్ ఇప్పుడు బెజవాడ కేంద్రంగా జరుగుతున్న కళామ తల్లి మీద జరుగుతున్నటువంటి ఈ దుశ్చర్యలకు, ఈ పైశాచిక ఆనందానికి, ఇది నిజంగా పైశాచిక ఆనందాలు ఇప్పుడు జరుగుతున్న అన్ని సంస్థలు పెట్టేవాళ్ళు అందరూ కూడా అలాగే శృతి లయ మీద అనుభవం ఉండో, పాటలు పడే వాళ్ళందరికీ శృతి లయ మీద పట్టుండో, సంగీత సాహిత్యం మీద పట్టుండో పాడేసిన వాళ్ళు కాదండి. ఏదో దాని మీద అభిరుచులు ఇచ్చా, అభిమానులు ఇచ్చా, వాడు పాడుకోవాలనుకుని పాడేస్తారు అంతే. వెనకాల టెక్నాలజీ వచ్చాక ఆ స్వరలాపాలని చక్కగా పోషించుకుంటూ ముందుకెళ్తారు. గాయకుడు అయినటువంటి వ్యక్తి ఒక కళా సంస్థలు ఏర్పాటు చేసుకోవడం, గాయకుడు తను కష్టపడుతున్నాడు, తన ప్రావీణ్యాన్ని ప్రయత్నంలో భాగంగా అతను నిరంతరం పోరాడుతున్నాడు. కళామ తల్లి అమ్మ అనుకున్నాడు. అలా కాదు, నీకు కళామ తల్లి కూడా అవగాహన లేదు. నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నీకు పనిచేసిన శాఖలో నువ్వు నీతి, అవినీతి, ధర్మం, అధర్మం అనేటువంటి చవి చూసి కూడా నువ్వు ఏది నిర్ధారణ చేసుకోలేని వారు కళా సంస్థలు పెట్టుకుని అనుకుంటే ఈ నిజంగా బేసిక్ నుంచి పేద కళాకారులు ఏమవ్వాలి? ఈ కళామ తల్లి మీద ఉండి తన గానాన్ని ఈనాటి పేద కళాకారులు ఎవరు పోషించే స్థితిలో రోడ్ల మీద పాడుతున్నారు కదా, అయ్యా మమ్మల్ని కానుకరించండి. అసలు హరిచంద్ర నాటకం వేసి ఉండేది, చెత్తమ్మ నాటకం వేసి ఉండేది, సుబ్బిశెట్టి నాటకం వేసి ఉండేది, చెత్తమ్మ నాటకం మరి ఈ కళామ తల్లి ఎందుకు వచ్చేటప్పుడు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు, వ్యాఖ్యాతలు కూడా గౌరవ గౌరవం అయితే ఇవ్వడం తప్పే. మరి సుమ ఎన్ని వ్యాఖ్యాతం చేసి ఈరోజు తెలుగు దాంట్లో టాప్ మోస్ట్ సుమ యాంకర్ జగ్గయ్య గారు కళా వాచస్పతిని ఇచ్చారు. ఆయన ఒక కళాకారుడిగా ఎదిగాడు, నటుడుగా, సాహిత్య పరంగా ఎంతో అద్భుతమైనటువంటి కళకి వాచస్పతి, వాక్ ని మనకి ప్రపంచానికి అందించిన వాడు కదా కళా వాచస్పతి ఇచ్చాడు. ఆ బిరుదు తీసుకెళ్లి ఒక వ్యాఖ్యానం చేసుకోవడానికి ఇచ్చేస్తున్నారు ఇక్కడ. అలా ఎవరు ఖండిస్తున్నారు? ఎవరు ఇచ్చారు? ఒక సంస్థ వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆ సంస్థ తెలుసా? ఆ సంస్థ తెలుసా కళా వాచస్పతి? మీకు జగ్గయ్యకి ఇచ్చిన విషయం ఇచ్చిన మీకు తెలుసా? సవరణ కళ వాచస్పతి, వాచ్ ప్లస్ పది, తీసుకున్నాడు కూడా తెలియదు. తెలుసా? నామకరణాలు తెలుసా? తెలియదు. నామకరణాలు తెలియదు. దౌర్భాగ్యులు నామకరణాలు చేసుకుంటున్నారు. ఆ కళా వాచస్పతి ఊరు పక్కన పుట్టి పెరిగాడు, ఆ వ్యాఖ్యానం చేస్తారంటే ఆయనకి ఇచ్చేసారు కళా వాచస్పతి కుప్పులేశ్వరి అని. ఆయనకి ఆ జగ్గయ్య గారి ఊరు పక్కడు. జగ్గయ్య గారికి మన తెనాలి ఎదుర్కొండానే కాలం కట్టినది ఊరు.
మా పెద్దవాడు ఇప్పుడు కనకదుర్గమ్మ పక్కన పుట్టామని కనకదుర్గమ్మ పేరు నాకు గుడి కడుతుందా? దుర్గమ్మ తల్లిలాగే నువ్వు సమాజానికి సేవ చేయాలి నా పేరు పెట్టడం అంతే. నాకు పూజ చేయాలి కదా, చేయాలి కదా, మరి చేయాలి చేయట్లేదు. మరి ఎందుకు చేయలేదు? ఏదో వ్యాఖ్యానం చేస్తాడు కాబట్టి కళా వాచస్పతికి ఇచ్చారు. అలాగే ఉండగా ఇంకో మనిషికి ఇవ్వచ్చు అట్లా. ఇవ్వకూడదు. మరి గాన గంధర్వుడు బాలకృష్ణ బాలసుబ్రహ్మణ్యం కూడా అలాగే ఇచ్చారు. బతుకుంటూ మీరు చెప్పిన మాట బాలసుబ్రహ్మణ్యాన్ని అడిపాటంలో రామకృష్ణ అడిపాటంలో రామకృష్ణ బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా పెంచి పోషించిన వ్యక్తి ఘంటసాల గారు. నేను 460 సినిమాలు చేసిన వ్యక్తి. ఈ వాచస్పతి, ఈ గాన గంధర్వుడు, అంతర్జాతీయ కళాకారులు కూడా సరిపోరాడు. నిజంగా జేసుదాస్ బాలసుబ్రహ్మణ్యం పాపం ఆయన పరమపదించారు. ఈ పవిత్రమైనటువంటి కళా సంస్థలు చూడలేకపోయారు. జేసుదాస్ ఉన్నారు. అలాంటి మహనీయులు, ఇలాంటి మహనీయులు చూసి ఆయనకి కూడా రాజ్యసభ సభ్యుడిగా చివరిలో ఇచ్చారు. ఆయనకి మా రాజేంద్ర ప్రసాద్ రాజకీయపరమైన రాజ్యసభ సభ్యులు ఇచ్చారు, 10 పోస్టులు ఇచ్చారు. రాజకీయపరమైన అంశాలు వేరు. నేననేది ఆ బిరుదులను ఒకసారి ఇచ్చిన బిరుదు ఇంకొకరు వాడుకోవచ్చా? వాడుకోవడానికి ప్రతి సంవత్సరం ఇచ్చేద్దాం, ఆ కళాకారులను మిగతా కూడా ప్రోత్సహిద్దాం ఉద్దేశంతో సంవత్సరం ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. కానీ అదే బిరుదులు ఇవ్వచ్చు ఇక్కడ. అదే బిరుదులు వేరే సేవా తరపుగా కూడా ఇచ్చిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి ఇవ్వడం ఆయన గుర్తుగా ఇవ్వచ్చు. కానీ అదే బిరుదు వీళ్ళకి ఇవ్వచ్చా? అదే బిరుదు ఇవ్వకూడదు. మరి మీరే చెప్తున్నారు, ఖండిస్తాను. మీరే చెప్తున్నారు ఇచ్చారని. ఖండించేశారు. నేను అలా ఖండించాను. నిజంగా జగ్గయ్య గారికి ఉన్న కళల పట్ల కానీ, సాహిత్య పట్ల కానీ ఈనాటి తరంలో ఎవరికి కూడా 2 రకాలుగా లేదు. ఏదో వ్యాఖ్యానం చేసినంత మాత్రం ఆయన కళా వచ్చేసరికి మనం ఒకడేయకూడదు, జగ్గయ్య గారి లాగా ఇచ్చేయకూడదు. అర్థమైందండి మీకు? అంటే ఇప్పుడు మామూలుగా జయంతికి, వర్ధంతికి ఆహ్వానాలు కలిగి పూలదండలు, సన్మానశాలలు కప్పితే కూడా గౌరవ పిహెచ్డి ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. మరి ఉండరు కదా అలాంటి గౌరవ డాక్టరేట్ అంటే అది డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ చేసేదని కాదు. ఇప్పుడు దానికి వివరణిస్తాను. మాలో ఒక పాత్రికేయుడు నక్షత్ర కళాపేట, నక్షత్ర అంటే ఆయన తెలుసు. అసలు ఒక పేరు పెట్టుకున్నప్పుడు జగ్గయ్య పేరు, ఆ జగ్గయ్య పుట్టుక ఏమిటి, తల్లిదండ్రులు ఏమిటి, ఆయన ఎక్కడ పెరిగారు, ఆయన ఎలా కళారంగానికి వచ్చాడు, కనీస పరిజ్ఞానం లేని కూడా మహనీయుల పేర్లు పెట్టుకుని కళా సంస్థ దోచుకోవడం. జమున గారిని కూడా ఆయన దగ్గర జమున స్టూడెంట్ విద్యార్థి 5వ క్లాస్ చదువుకుంటారు. సంకట వేసుకుని నాటకాలు తీసుకెళ్లి నాటకాలు ఇచ్చేవాడు. వాళ్ళ పేర్లు పెట్టుకొని సంస్థలను వాళ్ళని కించపరచడం కాదా? ఆయన అవమానించారు. బిరుదు కాదు, తీసుకుని ఆ బిరుదు బిరుదు కాదు. బిరుదు కాకపోయినా ఒక కళ, నా దాంట్లో పాడితే ఒక కళ, నీకు వరం, ఇలా అంటే కళకు నానార్థాలు, పర్యాయపద నానార్థాలు తెలుసా? తెలియనటువంటి వాళ్ళు కూడా ఆ పేర్లు పెట్టుకొని, అంటే దీని వల్ల తెలుగు భాషకు కళామ తల్లికి పెట్టిన గ్రహణమా కాదా? గ్రహణమే గౌరవ. అలా ఉండకూడదు. అది పూర్తి స్థాయిలో ఖండిస్తాం. కానీ చివరగా ఈ సమాజానికి, పేద కళాకారులకు, నకిలీ డాకెట్ పొందిన వారికి, ఈ యావత్ ప్రపంచానికి మా ప్రజాభూమి తరఫున చెప్పదగిన అంశం ఏంటి? కళాసేవకుడిగా ఇవ్వనండి, అంతే తప్పించి గౌరవ డాక్టరేట్లు అసలు పంచుకోవడం కరెక్ట్ కాదు. సిద్ధాంతీకరణ చేయమనండి. అప్పుడు విశ్వవిద్యాలయాలు పరిశోధన చేసి ఈ సమాజానికి ఆ పరిశోధన ఎలా ముందు తరానికి ఉపయోగపడుతుందో చెప్పినోడికి ఆ డాక్టరేట్ ఇవ్వటం అది ఒక సూచన పరంగా సాంకేతికం, అంతే తప్పించి ఏదో మనం సామాజిక సేవ చేసేస్తున్నాం, కళాసేవ చేస్తున్నాం కానీ గౌరవ డాక్టరేట్లు ఇచ్చుకుంటున్నాం అని ఈ మధ్య మొదలై పూర్వం ఎవరికి లేవు. మేము చేస్తున్న 50 ఏళ్ళుగా మేము చేస్తున్న పోరాటం మంచిదేనా? అంటే మా వంతు ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ టీవీ పరంగా మీరు సమాజంగా అన్ని కోణాల్లో క్షేత్రస్థాయి నుంచి వాళ్ళ యొక్క జీవితాలు ఎలా పరిశ్రమ చేసుకుంటూ మీరు వెళ్తున్నారు, సమాజం ముందు పెడుతున్నారు. అయితే కళాకారుల యొక్క పేద కళాకారులకి ఈ రోజు పెన్షన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఏ గవర్నమెంట్ నాకు కనపడలేదు. వేరొక రామారావు గారి గవర్నమెంట్ లో కూడా ఇచ్చేవాడు కానీ అది ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? మళ్ళీ మీరు అక్కడ మళ్ళీ భూమి గురించి అక్కడికి వస్తారు. అవును, కళా సంస్థలకి అందరు కళాకారులుగా ఉద్ధరించడం వల్ల నిజమైన కళాకారులకు అన్యాయం జరుగుతుంది. సో కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేటువంటి చాలా దీర్ఘమైనటువంటి, అంటే మనలో వ్యవస్థ నుండి లోపాలే, వ్యవస్థలో లోపాలే. మన ముందు తరానికి ఈ తరానికి తేడా ఉంది. మన వ్యవస్థ రాజకీయ పరంగా తేడా ఉంది, సామాజిక పరంగా తేడా ఉంది, సాహిత్య పరంగా తేడా ఉంది, కళాసేవల పరంగా తేడా ఉంది, అన్ని రకాలుగా తేడా ఉంది. ఈ తేడా సభ్యుల వల్లే నిజమైనటువంటి కళామ తల్లి నిద్రపోతుంది. నిద్రపోతుంది.
పోతుంది, నీ పేరు పోతుంది. రేపు నాటకాలు చూసి మీరు అన్నమాటే రేపు నాటకాలు చూసి చూడంటున్నాం. చింతామణి నాటకమా అది ఎవరు రాశారు, ఎవరు ఇస్తున్నారు, ఎవరైనా పోషిస్తున్నారా, ఎవరైనా నటిస్తున్నారా చింతామణిగా అని అడుగుతాం. బాలకృష్ణ తెలుసు తెలియదు. తర్వాత ఘంటసాల వెంకటేశ్వర దేవుడు తెలియదు, ఎన్ని పాటలు పాడాడు తెలియదు. అది అలాంటిది ఉంటాయి. రేపు బాలు కూడా మర్చిపోయే రోజులు వచ్చేస్తాయి. అలా అమ్మాయిలను కూడా వచ్చేసి తీసుకొచ్చే దౌర్భాగ్యం ఇవన్నీ నిజంగా ఈ రోజు కళా పెట్టిన కళా సంస్థలో వాళ్ళందరినీ గుర్తు చేయడం కోసం పోషించి కూడా ఉన్నాయి. ఘంటసాల గారి మీద అద్భుతంగా పాడిపడి ఉన్నారు. శృతి దైన కూడా ఘంటసాల గారికి రామకృష్ణ లేకపోవచ్చు, ఆయన అంత గొప్పగా వీళ్ళు పాడకపోవచ్చు, వాడు ముగ్గురు పాడి అంత గొప్పగా సుశీల గారి జానకి గారు పున్నవాడు పాడలేకపోవచ్చు. టెక్నాలజీ సాంకేతిక పరంగా వీడు కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ పాడటం అనేది మాత్రం ఆహ్వానిస్తాం. మనం వాళ్ళని పాడటంలో మనం వ్యతిరేకించడం లేదు, గాయని గాయకులను మనం వ్యతిరేకించడం లేదు. వాళ్ళ గాయని గాయకుల ముసుగులో అవునండి వాళ్ళని కళాకారుని ప్రోత్సహించలేకపోవాలి. డబ్బులు తీసుకుని పాడేస్తున్నారు. ఈ రోజు పాపం రేపటి నుంచి చింతామణి నాటకాలు చూసి కూడా ఉండడం, హరిచంద్ర నాటకాలు చూసి కూడా ఉండడం, అలా పోషించి పాడి పద్యాలు పాడి కూడా ఉండడం. అది కనుక పేద కళాకారులు అందరూ కూడా ఈ రోజు 70-80 ఏళ్ళు దాటినటువంటి ఎవరు కూడా వాళ్ళ పెన్షన్స్ కూడా జీవనోభివృద్ధి లేదు. దాన్ని నేను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను ప్రభుత్వాన్ని. ఒక కళాకారుడిగా సీనియర్ నటుడు 460 సినిమాలు చేసినవాడిని ఈ శ్రీపానికి ఇలా చేశాను నేను. విశ్వనాథ్ సత్యనారాయణ గారిని జ్ఞానపీఠ అవార్డు వచ్చిన మొదటి జ్ఞానపీఠ అవార్డు వచ్చిన పాఠాలు చెప్పిన SRR లోని PG పాఠాలు చెప్పని ఎంఏ తిరిగి రెండో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారితో 32 ఏళ్ళ నా సినిమా జీవితం. మూడో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రాహుల్ భారద్వాజ్ గారికి నా PhD పొగలవారి లక్ష్మీనరసింహరావు గారు నవలలో స్త్రీపాత్ర విశ్లేషణ చేసి ఆయన ఆ పొగల నవలు చదివే నేను నవలాకారుడు అయ్యాడని నాకు స్వయంగా రవీంద్ర భారత్లో కలిసి ప్రోగ్రాం చూసినప్పుడు చెప్పుడు ఆయన ఆకాశవాణి ఉద్యోగం వచ్చింది రాహుల్ భారద్వాజ్ గారికి. ఆయనకి 2012లో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. నేను 2017 PhD చేసి ఆయన కంటిన్యూ చేశాను.